హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ పెన్షన్దారులకైతే ఏపీ ప్రభుత్వం మార్చి నెలలో అందించే పెన్షన్లో మార్పులైతే చేసింది ఫ్రెండ్స్. అవి ఎలాంటి మార్పులో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులైతే చేయడం జరిగింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లో ఈ మార్పులైతే వర్తిస్తాయి. పెన్షనర్లు సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు చెప్పడం జరిగింది. ఇందులో టైమింగ్స్ మార్పులు సహా పలు అంశాలనైతే చేర్చడం జరిగింది. అవేంటో చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీలో నాణ్యత, పెన్షన్దారుల సంతృప్తి మెరుగుపరిచేందుకు పెన్షన్ల పంపిణీ యాప్లో పలు మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా పెన్షన్ పంపిణీ యాప్లో 20 సెకండ్ల ఆడియో పెట్టినట్లు తెలిపింది. పెన్షన్ ఇచ్చే ముందు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు సందేశంతో కూడిన ఈ ఆడియోని వినిపించాలని ఆదేశించింది. అలాగే వృద్ధ పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు నమస్కారాలు తెలియజేయాలని తెలిపింది. అలాగే పెన్షన్దారుల ఇంటికి 300 దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్లో నోట్ చేసేలా ఆదేశాలైతే ఇచ్చారు. అలాగే పెన్షన్దారుల సౌలభ్యం కోసం ఉదయం 6 గంటలకు బదులుగా 7 గంటలకు పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలైతే అందాయి. అధికారులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా పెన్షన్దారులకు సంతృప్తికరంగా వాటిని పంపిణీ చేయాలని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయాలు, ఇతర అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో పెన్షన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఇప్పటికీ అనర్హులపై దృష్టి పెట్టి ప్రభుత్వం అర్హత లేని వారిని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తుంది. ఇప్పుడు తాజా మార్పుతో అర్హులకు సంతృప్తికరంగా పెన్షన్ తీసుకునేలా ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, వచ్చే నెలలో సంబంధించి 1వ తారీఖు అయితే ఏపీ పెన్షన్ అందించబోతుంది. అంటే మామూలుగా 31 ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇస్తారు. 1వ తారీఖు ఆదివారం వస్తే 31 ఆ పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఫిబ్రవరి నెల 28 రోజులే కాబట్టి 28 రోజుల తర్వాత అంటే 1వ తారీఖు మార్చి 1వ తారీఖు అయితే ఈ పెన్షన్లో ఈ మార్పులు అయితే ఏపీ ప్రభుత్వం చేర్చడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.